తండ్రి, నీ సిలువు చాటున నాయన ఇదిగో తండ్రి నన్ను మరుగుపరిచి నాతో మాతో సంఘం అంతటితో కూడా ప్రభా నాయన నీవు మాట్లాడి నాయన నీ వాక్యం అనే ప్రభా నాయన రెండంచులు గల ఖడ్గము అది మా హృదయాంతరంగాల్లోకి ప్రభ చొచ్చుకొని వెళ్ళి ఒక బలమైన కార్యము నాయన మా జీవితాల్లో నాయన ఇదిగో తండ్రి జరిగింపబడుటకు నాయన మీరే సహాయం చేసి మమ్మల్ని నడిపించండి, బలపరచండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక చాలా శక్తివంతమైన వాక్యం అది. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఈ మాటలు చెప్తున్నది ఎవరు అని అంటే, ఆ కాలంలో ఇంచుమించు 2000 సంవత్సరాల క్రిందట ఇంకా యేసు ప్రభువారు ఆయన పరిచర్యకు ఇంకా రాలేదు. ఆ సమయంలో మరి ఏలియా యొక్క ఆత్మతో నింపబడిన మరి ప్రవక్తగా ఉన్న జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిజం ఇచ్చే యోహాను, తను ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి చాలా శక్తివంతమైనవి, చాలా మరి ఏమంటారు ఘాటైన మాటలు ఇవి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అన్నాడు. అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. మారు మనసు ఒకటి, ఫలాలు ఒకటి. హల్లెలూయా. కావున మరి ఆ సమయంలో ప్రజలు దేవుని తట్టుకి మరి వారు తిరగకుండా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా మరి బాప్తిజమిచ్చే యోహాను అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడండి? అరణ్యంలో ఉన్నాడు. ఒక యాజకత్వపు కుటుంబం నుంచి వచ్చిన ఈ బాప్తిజమిచ్చే యోహాను అరణ్యంలో నిలబడి ప్రజలను ఉద్దేశించి వారికి హెచ్చరికలను, వారికి కావలసిన ప్రతి అవసరమైన దేవుని యొక్క మాటలను ఆయన ప్రజలకు చెప్తూ ఉన్నాడనమాట. చాలా గద్దింపుతో కూడిన మాటలు చెప్తూ ఉన్నాడు. మీరు ఆ ఒక వాక్యంలోకి మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది ఇంకా చాలా విషయాలు. యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను తనకున్న యాజకత్వపు, అంటే వాళ్ళ నాన్నగారు జకరియా, ఎలిజబెత్ వారి యాజకత్వంలో ఉన్నారు. ఆ యాజకత్వాన్ని యెరూషలేములో విడిచిపెట్టి తను అరణ్యంలోకి వచ్చి అక్కడ దేవునికి కేకగా నిలబడ్డాడంట. దేవునికి ఒక బోరగా నిలబడ్డాడు, దేవునికి ఒక స్వరముగా నిలబడ్డాడు. యేసుప్రభువు వారి యొక్క రాకడికి మునుపు ఆయన మార్గాల్ని సంసిద్ధం చేయడానికి చాలా శక్తివంతమైన ప్రవక్తగా తను నిలబడ్డాడు. ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఒకవైపు నుంచి వస్తున్నారు, మరోవైపు నుంచి యోర్దాను అనే ప్రాంతంలో తను నిలబడి ఎప్పుడైతే పరిచర్య చేస్తున్నాడో యోర్దాను ప్రాంతం నుండి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. అలాగే పలు దేశాల నుండి అక్కడ ప్రజలు ఈ యొక్క వాక్యమును విని వారు హృదయాల్ని మార్చుకుందామని, మనస్సును మార్చుకుందామని వారు అక్కడికి వస్తూ ఉండగా వారిలో చాలామంది మారు మనసును పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి? యాక్చువల్గా చెప్పాలనంటే ఈ యొక్క ఇంగ్లీష్ బైబిల్లో కింగ్స్ జేమ్స్ వర్షన్లో రాయబడి ఉన్నదంటే, ఇక్కడ మారు మనసు అని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ వెర్షన్లో ఏం రాయబడి ఉన్నదంటే రిపెంటెన్స్ అని రాయబడి ఉంది. రిపెంటెన్స్ అంటే మారు మనసు అని అంటే, మరొక మాటలో చెప్పాలి అని అంటే పర్యాయ వచనం ఏమిటి అని అంటే పశ్చాత్తాపం కలిగి, అంటే హృదయాన్ని మార్చుకొని. అంటే ఈరోజు మారు మనస్సు అని అంటే మనం చాలా చిన్నదిగా చూస్తున్నాం, కానీ మన మనసులు మారలేదు. ఎందుకనంటే మారు మనస్సు అని అంటే మన హృదయము లేదా మన ఆలోచన, మన యొక్క మనస్సు మారిపోయి దేవుని యొక్క మనస్సు రావాలి, దేవునికి చోటు ఇవ్వాలి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మాటలను మన హృదయాంతరంగాల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మార్పు రావాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వన్. మనం దాన్ని అంగీకరించే వారముగా ఉండాలి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, సంఘాల్లో ఏం జరుగుతున్నదంటే వాక్యము పుష్కలంగా ఉన్నది. సోషల్ మీడియాలో వాక్యము పుష్కలంగా ఉంటుంది. మనకి చెప్పాలంటే ఇంకా మరి ప్రతి ఆదివారము ఒక గంట 2 గంటల వాక్యం ఉంటుంది. అలాగే మనకి 52 శుక్రవారాలు ఉంటున్నాయి. ఆ ఒక శుక్రవారాల్లో ఇక్కడ ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటాయి.
అలాగనే మీటింగ్స్ ఉంటున్నాయి ప్రతి సంఘంలోని కూడా. సంవత్సరానికి ఒక 2 మీటింగ్స్ అయినా పెడుతున్నారు. 3 రోజులు సువార్త సభలు ఉంటున్నాయి, ఏమంటారు స్వస్థత సభలు ఉంటున్నాయి. ఎంత వాక్యము ఉంటుంది అని అంటే ఈరోజు చెప్పనవసరం లేదు. చాలా పుష్కలమైన వాక్యం ఉంటుంది, చాలా ఎక్కువ వాక్యం ఉంటుంది. వాక్యము మాత్రం తగ్గలేదు, వాక్యము చాలా పుష్కలంగా అందుతుంది క్రైస్తవులకి. కానీ మారు మనసు పొందే విషయంలో క్రైస్తవుడు వెనకబడిపోతూ ఉన్నాడు. హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద వర్డ్. ఆ విషయం ఏంటంటే మనం వింటలేదని కాదు, సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు చాలా తలకాయలు ఇలాగలాగా ఆడిస్తూ ఉన్నారు. అందరూ వింటున్నాం వాక్యం, కానీ దాన్ని అవలంబించే విషయంలో, దానిని అనుసరించి నడుచుకునే విషయంలో, ఆ వాక్యంలో ఉన్న సత్యాలను గ్రహించి దాని ప్రకారంగా పరిశుద్ధాత్మలోకి వెళ్ళి ఆ ఒక అనుభవాలలోనికి మనం అడుగులు పెట్టే విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాము. ఇది ఈరోజు కలిగినది కాదు, ఇప్పుడు కలిగినది కాదు. ఇది ఆది నుండి అదే జరుగుతూ వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన అంటూ ఉన్నాడు, మిమ్మల్ని నేను పాలు తేనె ప్రవహించే దేశంలోకి నడిపిస్తాను అని అన్నప్పుడు, వారు ప్రయాణం ఐగుప్తు నుండి మొదలైనప్పుడు వారి ప్రయాణం ఎన్ని రోజులు అంటే 11-12 రోజుల్లో కల్లా ఆ ఒక్క కానాను దేశములోకి రావాలి. వాళ్ళు నడిచి రావాలి. అఫ్ కోర్స్ ఉదయకాలంలోనే ప్రయాణం చేయగలుగుతారు, రాత్రులు ప్రయాణం చేయలేరు కనుక 11-12 రోజుల కల్లా వారు కానాను దేశం, ఐగుప్తు నుండి కానాను దేశంకు వచ్చేయాలి. కానీ కానాను దేశంకు రావడానికి 40 సంవత్సరాలు పట్టిందంటే దేవుడు కార్యాలు చేయలేదని కాదు, కార్యాలు బలంగా చేశాడు. దేవుడు పగలు వారికి మేఘస్తంభంగా నిలిచాడు, రాత్రులు అగ్ని స్తంభంగా నిలిచాడు. ఎంత వారికి ఎంత దగ్గరగా సమీపంగా ఉన్నాడనంటే, వారు ఎక్కడికి తిరిగితే ఆ ఒక ప్రదేశానికి ఆ ఒక బండ నుండి ఆయన నీళ్లు ఇచ్చేవాడు. వారికి 40 సంవత్సరాలు దేవదూతలు తినే ఆహారము మన్నాను కురిపించి ఇచ్చాడు. ప్రజలకు ఆ శత్రువుల నుండి, ఈ తెగుల నుండి తను కాపాడుతూ వచ్చాడు. తనకి ఏ వాగ్దానం అయితే ప్రజలకు చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చుటలో దేవుడు విఫలము చెందలేదు, కానీ దేవుడు ప్రజలు మాత్రం విఫలము చెందారు. ఆయన తట్టుకు తిరగలేదు. ఆయన చుట్టూ ఆయనకి ఏదైతే ఆ విధేయత చూపించాలో ఆ విధేయత చూపించకపోగా వీళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. ఈరోజు మన జీవితాలు కూడా ఎలాగున్నాయంటే, దేవుడు ఎంత సమీపంగా మనకి ఉన్నాడు అని అంటే, మన జీవితాలని, మన కుటుంబాలని, మన సంఘాలని ఎంతగా ఆయన నడిపిస్తూ ఉన్నాడో, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా ఆయన హృదయానికి హత్తుకొని ఆయన నడిపిస్తూ ఉంటే ఈరోజు ఆశీర్వాదాలని మనం చూస్తూ ఉన్నాం, దీవెనలు చూస్తున్నాం, అద్భుతాలని చూస్తూ ఉన్నాం. ఆ ఒక మహిమలను ఆ మహిమలో మనం నడుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆయనను మాత్రం గుర్తెరగక, ఆయన తట్టు తిరగక, ఆయనకి వ్యతిరేకమైన పనులు, ఆయనకి అసహ్యం కలిగించే పనులు, ఆయనకి విరోధమైన పనులు ఈరోజు క్రైస్తవులుగా మనం చేస్తున్నాం. మనల్ని ఇతరులు అనడానికి వీల్లేదు. మనల్ని మనం సరి చేసుకోమని వాక్యం చెప్తూ ఉన్నది, మారు మనసు పొందుకోమని చెప్తూ ఉన్నది. అలనాడు జరిగిన ఆ ఒక తప్పిదం ఏదైతే ఉన్నదో, మన పితరులు చేసిన తప్పిదం, లేదా మన పూర్వీకులు చేసిన తప్పిదం, ఆ తరాలలో వారు చేసిన తప్పిదం ఈరోజు కూడా మనము చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన హృదయాలు మారలేదు, మన మనస్సులు మారలేదు. ఎంతకాలం అయిపోయింది? మన రక్షణ పొందుకొని ఎంతకాలం అయిపోయింది? మన సంఘానికి వస్తూ ఎంత కాలాలు గడిచిపోయాయి? 10 సంవత్సరాలు గడిచాయి, 5, 10, 15, 20, 25, 30 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా మనలో మార్పు రావట్లేదు. మారు మనస్సు మనం పొందుకొని లేని పరిస్థితిలో ఉన్నాం. మరి ఎంతకాలం మనం వాక్యాన్ని పొందుకున్నాం కదా, వాక్యము ఎంత పుష్కలంగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము? ఆ వాక్యాన్ని పీల్చి క్రైస్తవులు పీల్చి పిప్పు చేసేస్తున్నారు వాక్యాన్ని. క్రైస్తవులు పీల్చి వాక్యాన్ని పిప్పు చేసేస్తున్నారు. నరనరాల్లో జీర్ణించుకుపోతూ ఉన్నది. కానీ ఆ ఒక ప్రతిఫలము అంటే ఫలాలు అని అంటారు కదా, ఫలాలు లేని జీవితాలుగా ఈరోజు క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ జీవితాలు అలాగే ఉన్నాయి. అవును, రక్షణ వచ్చింది, పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం నడిపించబడ్డాము. మరి రక్షణ పొందుకున్న తర్వాత నువ్వేం చేయగలిగావు? ప్రభువు కొరకు, దేవుని కొరకు నువ్వు ఏం చేయగలిగావు?
నీ కుటుంబం కొరకు నువ్వు ఏం చేసుకోగలిగావు? అఫ్ కోర్స్ కుటుంబం పక్కన పెట్టు, నీ కోసం నువ్వేం చేసుకున్నావు? ఈరోజు ఇప్పుడు ఫలాలు ఉన్నాయా అని ఎవరైనా క్రైస్తవుని అడిగితే చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో, తలదించుకునే దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఫలాలు లేవు. దెర్ ఈజ్ నో ఫ్రూట్స్. ఫలాలు లేకపోతే నేను తీసివేస్తానని అంటున్నాడు. అక్కడ రాయబడి వాక్యము ఎంత ఘాటుగా ఉందంటే, ఎంత సూటుగా ఉందంటే, ఎంత భయంకరమైన హెచ్చరికగా ఉన్నదంటే, అక్కడ అంటూ ఉన్నాడు 10వ వచనంలో 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్లను నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని. హల్లెలూయా. మనకి ఎంత హెచ్చరికలు వచ్చినా మనం లొంగట్లేదు. మనలో వణుకు లేదు, మనలో ఆ ఒక బెణుకు లేదు, వణుకు లేదు. మనలో భక్తి మాత్రం చాలా ఎక్కువ ప్రదర్శిస్తూ ఉన్నారు క్రైస్తవులు, కానీ భయం అనేది లేదు. వాక్యం ఎంతగా పుష్కలంగా దేవుడు తన ఆత్మ ద్వారాగా నింపుతూ ఉన్నాడో, తన యొక్క వాక్కుని ఎంతగా అందిస్తూ ఉన్నాడో, తన యొక్క రక్షణ పాత్రని ఎంత దగ్గరగా తీసుకొని వచ్చి మనకు అందిస్తూ ఉన్నప్పటికీ కూడా మనకి ఏమంటారు, నిర్లక్ష్య స్వభావం అలవాటైపోయింది. ఎందుకు ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే, మనం ఎక్కువగా లోకంతో ఉన్నాము, లోకంతో స్నేహం చేస్తున్నాము, లోకంతోనే మనం ప్రేమిస్తూ ఉన్నాం. మారు మనసు వచ్చిందా అనంటే మారు మనసు ఈ రోజుకి కూడా రాలేదు. ఎస్, మారు మనసు వచ్చి ఉంటే గనక ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? నీ ద్వారాగా, నీ రక్షణ ద్వారాగా, దేవుడు నీకిచ్చిన తలాంతుల ద్వారాగా, నీకిచ్చిన పరిశుద్ధాత్మ వరముల ద్వారాగా ఈరోజు నువ్వు ఎంతమందిని నువ్వు తీసుకొని రావాలో తెలుసా? నీ జీవితం ఎలాగుండాలంటే క్రీస్తుని ప్రతిబింబించే విధంగా ఉండాలి నీ జీవితం. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత ఏది? మన జీవితాలకి పరిశుద్ధత ఉన్నదా? ఆది కాండ నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు పరిశుద్ధులుగా ఉండని, పరిశుద్ధత కోల్పోయిన మన పూర్వీకులు ఎవరైతే ఆదాము ఉన్నారో వారు కోల్పోయారు. ఆ పరిశుద్ధతని మనకి తిరిగి ఇవ్వడానికి ఆయన వచ్చాడు, ఈ ప్రపంచానికి వచ్చాడు. కానీ ఈరోజు ఆయన వచ్చిన విషయాన్ని మనం మర్చిపోయాము. ఈ 2000 సంవత్సరాలలో ఎన్ని మార్పులు వచ్చాయంటే మర్చిపోయాం. మన జీవితాలు ఎలాగున్నాయంటే మారు మనసు వచ్చినట్టు మనం నటిస్తూ ఉన్నాము. ఈరోజు ఆల్మోస్ట్ అందరూ కూడా ఏమైపోయారంటే మహానటులైపోయారు. క్రైస్తవులు మరీ ఎక్కువగా జీవించేస్తున్నారు. ఒరే బాబు, జీవించవలసింది నటనలో కాదు, నువ్వు జీవించవలసింది క్రీస్తులో జీవించాలి. నువ్వు జీవించవలసింది పరిశుద్ధాత్మలో జీవించాలి. కానీ ఏమవుతూ ఉన్నదంటే మనం బాగా నటనకు అలవాటైపోయాం. ఇక్కడ ఉంటే ఒకలాగుంటాం, గృహంలో ఉంటే ఒకలాగుంటాం, బయటికి వెళ్తే ఒకలాగుంటాం, కాలేజీకి వెళ్తే ఒకలాగుంటాం, బయటికి ఫంక్షన్కి వెళ్తే ఒకలాగుంటున్నాం. మన జీవితాలు ఎలాగుంటున్నాయంటే ఏ ఎండకి కావాల్సి ఆ గొడుగు పెట్టే రకంగా మనం తయారైపోయాం. ఈరోజు హల్లేలూయా అమ్మగారు ఉన్నారంట. హల్లేలూయా అమ్మగారు సంఘంలో చాలా యాక్టివ్ మెంబర్ అంట. ఆమె పాస్టర్ అమ్మగారికి ఒక కుడి భుజంగా ఉన్నారంట హల్లేలూయా అమ్మగారు. ఈ హల్లేలూయా అమ్మగారు ప్రతి విషయంలోనే ఉండేవారంట. ఆ ఒక సంఘానికి ఆయు పట్టుగా ఉండేవారంట. ఆవిడ చక్కగా ప్రార్థనలో ఉండేదంట. ఆ పాటలు పాడే వర్షిప్లో ఆవిడ ఆరాధన నడిపించే విషయంలో ఉండేదట. వంటలు వండాలంటే ఆవిడే ఉండేదంట. ఏ గృహంలో ఏ కూడిక జరిగినా ఆవిడే ముందు ఉండేదంట. ఇంతగా పరిశుద్ధ ఎవరు హల్లేలూయా అమ్మగారు ఆ ఒక పనిపాటల్లో బాగా ఉన్నప్పుడు ఒకరోజు పాస్టర్ గారి ఇంట్లో ఉదయకాల సమయంలో పాస్టర్ గారు ఇంట్లో టీ పొడి అయిపోతే పాస్టర్ అమ్మగారు అన్నారు, కొద్దిగా పాలు అయిపోతే పాస్టర్ గారు వెళ్ళి కొద్దిగా పాలు తీసుకొని రండి అని అన్నారు. దుకాణంకి వెళ్ళి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు పాస్టర్ గారు. ఈలోపు ఆ వీధిలో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మున్సిపాలిటీ కుళాయి ఉంది. ఆ కుళాయి దగ్గర ఒక ఆవిడ ఇంకొక ఆవిడతో చాలా భయంకరంగా మాట్లాడుతుంది. అంటే ఆ ఒక పదజాలాలు చాలా భయంకరమైన పదజాలం అన్నమాట. భయంకరంగా తిడుతూ ఉంది, భయంకరంగా బూతులాడుతూ ఉంది అవతల వ్యక్తి అన్యురాలు. ఆవిడ అన్యురాలు. అంటే ఆవిడ ఏదో బింది పెట్టిందంట. ఆ ఈవిడ పెట్టిన బిందిని తీసి ఆవిడ బింది పెట్టిందనని పెద్ద గొడవ చేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఆ వీధిలో వెళ్తూ చూశారు. ఇలాగా ఇదేంటి మా హల్లేలూయా అమ్మగారు స్వరంలాగా ఉన్నది అని ఇలా తేరుకొని చూసేటప్పటికి హల్లేలూయా అమ్మగారే.
రెచ్చిపోతుంది, కచ్చా బిగించేసి ఆవిడ తెగ రెచ్చిపోతుంది అనమాట. బూతులు భయంకరంగా, ముందు ఒక బూతు, వెనకాతలో ఒక మాటకు ముందు ఒక బూతు, వెనకాతలో ఒక, ఇలా వాడుతూనే ఉన్నదంట. పాస్టర్ గారికి ఇంకా కన్ఫర్మేషన్, అంటే ఇంకా ఆయన కళ్ళు మబ్బులిడిపోయేమో. పాస్టర్ గారు ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్ళి, కాస్త దగ్గరికి వెళ్ళి చూసారట, ఇది ఏంటి హల్లెలూయా అమ్మగారే, మా సంఘస్తురాలే అని చూసారట. ఇలాగా చూసేటప్పటికి ఇంకేటి ఆవిడే రెచ్చిపోతుందంట. రెచ్చిపోయి అవతల అన్యురాల మీద నానా బూతులు, నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటుండగా పాస్టర్ గారు హృదయం పగిలిపోయింది. ఎంతగా పగిలిపోయిందంటే ఇంకా ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. తిరిగి వెళ్ళిపోతున్నాడు, అయ్యో అయ్యో అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బుర్ర పాడైపోయింది పాస్టర్ గారికి. ఈలోపు ఆయన తిరిగి అటు వెళ్ళిపోయే టైంకి ఈ యొక్క హల్లెలూయా అమ్మగారు టక్మన్ పాస్టర్ గారిని చూసింది. పాస్టర్ గారిని చూడగానే వెంటనే ఏం చేసింది, ప్లేట్ ఫిరాయించేసి వెంటనే స్తోత్రం 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 అస్తోత్రం అస్తోత్రం అని మొదలుపెట్టింది. గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అన్యురాలు అనుకుంది, ఇదేంటి కొత్త తిట్టులాగా ఉంది, ఇదేదో కొత్త బూతులాగా ఉన్నది అని అనుకొని, ఇదేదో తిట్టులాగా ఉందనని, నాకు స్తోత్రం ఏంటే, నీ మొగుడికి స్తోత్రం చెప్పు, నీ కొడుక్కి స్తోత్రమే, నీ కూతురికి స్తోత్రమే, నీ అత్తగారికి, నీ మామగారికి, నీ ఇంట్లోకి స్తోత్రమే అని చెప్పి ఆవిడ రెచ్చిపోయిందంట. ఈలో పాస్టర్ గారు వెళ్ళి పాలు ప్యాకెట్ పట్టుకొని వచ్చి, ఇంకా మనసు విరిగిపోయింది కదా, నిజ స్వరూపం చూస్తారు. అయితే పాస్టర్ అమ్మ గారు ఇచ్చారట. ఈలో పాస్టర్ అమ్మ గారి కిచెన్లో నుండి పాస్టర్ గారిని అడుగుతున్నా, ఇదిగో పాస్టరు ఏంటండి మీరు ఒక పని చెప్తే కూడా ఆ పని కూడా చేయట్లేదు అని అంటే, నేనేం చేయను, తెచ్చాను కదా పాలు ప్యాకెట్ అన్నాడు. మీరు తెచ్చింది పాలు ప్యాకెట్ కాదు పెరుగు అని అన్నాడట. అబ్బాయి లేదు, నేను పాలు ప్యాకెట్ తెచ్చాను అని అన్నాడు. ఇలాగ వచ్చి చూడని అందంట పాస్టర్ అమ్మ గారు. అనగానే వెంటనే ఆయన వెళ్ళి చూశారట, నిజంగానే అది పెరుగు ప్యాకెట్ అంట. ఈ ఉదయాన్నే పాస్టర్ గారు గొడవ అంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారట, తప్పు నాది కాదు, ఈరోజు ఇలా జరిగింది, మన హల్లెలూయా అమ్మగారు, మన సంఘం హల్లెలూయా అమ్మగారు ఇలా కనబడింది నాకు అని చెప్పి పాస్టర్ గారు చెప్పినప్పుడు వారు సమాధాన పడ్డారట. మరి వీళ్ళిద్దరి మధ్యలో గొడవకి కారణం ఎవరు చెప్పండి? పాస్టర్ గారికి ఉదయాన్నే గొడవ, మళ్ళీ అరగంట సేపు మళ్ళీ దానికో ప్రార్థన. ఎవరు చేశారు ఇది? ఎవరి వల్ల గొడవ? ఎవరి వల్ల? హల్లెలూయా అమ్మ వల్ల. అంటే ఈయన గట్టిగా చెప్తున్నారు మన బ్రదర్, హల్లెలూయా అమ్మలే కాదు, హల్లెలూయా అబ్బులు బాబులు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, మగోళ్ళు కూడా ఉన్నారు, ఆడళ్ళు ఉన్నారు. మారు మనసు. నువ్వు సంఘానికి ఇలాగ వచ్చేస్తే ఏదో బైబిల్ పట్టుకొని వస్తే మారు మనసు వచ్చిందని అనుకుంటే ఎలాగవుతుంది? నువ్వు రక్షణ పొందుకుంటే మారు మనసు వచ్చింది అని అంటే ఎలాగ నువ్వు అనుకుంటావు? నువ్వు నీ యొక్క జీవితం ద్వారాగా నువ్వు ఏం చేయలేదు తెలుసా? ప్రజల జీవితాలని తాకాలి. అదే క్రీస్తు చెప్పాడు, హల్లెలూయా మీరు వెళ్ళండి అని అన్నాడు. వెళ్ళండి, ప్రపంచానికి వెళ్ళండి అని అన్నాడు. మనం వెళ్ళాలి. మనకి ఎంత పోషణ ఇచ్చాడంటే దేవుడు అంతగా వాక్యంలో మనల్ని తీర్చిదిద్ది, మనల్ని నడిపించి, మమ్మల్ని బలపరిచి, మనకు వాగ్దానాలు ఇచ్చి, మనల్ని దీవించి, మన ఆశీర్వదించి, మనకి పరిశుద్ధాత్మలో నడిపించి, మనల్ని బలపరిచి, ముందుకు చేయి పట్టుకొని నడిపిస్తూ, తన మార్గాల్ని తెలియజేస్తూ, తన సంకల్పంలో మనం నడిపిస్తూ ఉంటే మనం తప్పిపోతూ ఉన్నాం. మారు మనసు పొందుకోవడానికి ఇష్టపడట్లేదు ఈరోజు ప్రజలు. మారు మనసుని పొందుకోవడానికి ఇష్టపడట్లేదు. మారు మనసు అని అంటే మన హృదయం తీసివేయబడాలి. దేవుని హృదయం మనలోకి రావాలి. దేవుని యొక్క ఆలోచనలు మనలో ఉండాలి. దేవుని యొక్క సంకల్పం మన హృదయంలో ఉండాలి ఎల్లప్పుడూ కూడా. హల్లెలూయా. అది మారు మనసు అని అంటే. ఎంత దౌర్భాగ్య స్థితిలోకి ఈరోజు సంఘాలు వెళ్ళిపోయారంటే, సంఘాల్లోకి ఈరోజు పెద్దగా నూతనమైన ఆత్మలేమి రావట్లేదు. ఆత్మలను తీసుకొని రావాల్సిన బాధ్యత పాస్టర్స్ కాదు. పాస్టర్స్ మిమ్మల్ని ఫీడ్ చేసి వెళ్తారు, పాస్టర్స్ మీకు ఆహారం పెడతారు, మిమ్మల్ని నడిపిస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు. కానీ మీరు ప్రపంచానికి వెళ్ళాలి. పాస్టర్స్ మీరు చదువుకునే స్థలాల్లోకి రాలేరు, మీరు మీ కాలేజీల్లోకి రాలేరు, మీరు పనిచేసే ఆఫీసుల్లోకి పాస్టర్లు రాలేరు. అందుకనే దేవుడు మిమ్మల్ని అక్కడక్కడ ఎందుకు పెట్టాడు అని అంటే, మీ ద్వారాగా మీరు క్రీస్తు ప్రేమను తెలియపరిచి, క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను తెలియపరిచి, ఆ పరిశుద్ధాత్మ ద్వారాగా వారు సంఘంలోకి నడిపించబడి, వారు బలపరచబడి, వారు స్వార్థికులుగా చేయవలసిన భారము బాధ్యత ఈరోజు సంఘాలది. ఇది సంఘాలు ఈ మర్చిపోయాం ఇదంతా కూడాని. మనం కేవలం ఏంటంటే ఉదయం చక్కగా రావడం, ఆదివారం చక్కగా ముక్కలు తెచ్చుకోవడం, తినడం, ఈ ముక్కలతో సంబంధం లేదు మనకి. ఆదివారం ఆ మొక్క పడితేనే మన జీవితాల్లోకి ఓహో చాలా రంజుగా ఉంటుంది. మనకి భారం లేదు, బాధ్యత లేదు, సువార్త లేదు,
పోనీ సువార్త విషయం పక్కన పెట్టు, నీ జీవితం ఏంటి? దేవుడు అడుగుతున్నాడు, మారు మనసు పొందుకున్నావా? సరే, మారు మనసు పొందుకుంటే ఫలాలు ఏది అని అడుగుతున్నాడు. ఫలాలు ఏవి అని అడుగుతున్నాడు. నీలో ఫలాలు ఇవ్వడానికి ఆయన అన్ని రకాలుగా, ఆయన తోటమాలిగా ఆయన అన్ని విషయాల్లోని చేస్తూ ఉన్నాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీకు 2వ వచనం రాయబడి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా, యోహాను సువార్త తీయండి ఒకసారి. 15వ అధ్యాయం 2, యోహాను 15:2. యోహాను 15:2లో మొదటి నుంచి చదవమ్మా, 1 నుంచి చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలింపని ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసి వేయును. నేను మీతో చెప్పు అను మాట మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏం చేస్తానంటున్నాడు? తీసేస్తానని అంటున్నాడు. ఫలింపరాని తీగల్ని తీసి పాడేస్తానంటున్నాడు, అగ్నిలో వేస్తానని అంటున్నాడు. ఆ కిందన వచనాల్లో రాయబడి ఉన్నది, ఫలింపని తీగని అగ్నిలో వేసేస్తానని అంటున్నాడు. మనం ఉంటున్నది ఇంకా అయిపోయింది. మీరు చాలామంది క్రైస్తవులు చాలా సంఘాల్లో ఇదే చెప్తున్నారు, కృపాకాలం కృపాకాలం కృపాకాలం. నో, కృపాకాలం దాటి 5 సంవత్సరాలు అవుతుంది తెలుసా మీకు? కృపాకాలం కాదు, దిస్ ఇస్ జడ్జ్మెంటల్ పీరియడ్. ఇది తీర్పు కాలంలోకి వచ్చేసాం. 5 సంవత్సరాలు అయ్యింది తీర్పు కాలంలోకి వచ్చి. తీర్పు తీర్చబడుతూ ఉన్నది ప్రతి క్షణము కూడా. దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు, చాలా సందర్భాలు, చాలా సమయం ఇస్తున్నాడు, చాలా తరుణాలు ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా మన జీవితాల్లో 1 ఇంచ్ అయినా కూడా మార్పు రావట్లేదు. బియ్యం గింజ అంత మార్పు కూడా రావట్లేదు. మారు మనసు అని అంటే కనీసం ఆ ఒక కిచెన్లో ఉన్నప్పుడు అట్టు తిరగేస్తాం కదా, అట్టు తిరగేసిన అంత సమయం కన్నా త్వరగా మన జీవితాలు ఎలాగైపోతున్నాయంటే మనం లోకానుసారమైన జీవితం, లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న మనకన్నీ కావాలి, కానీ దేవుని యొక్క మారు మనసొద్దు. దేవుని యొక్క వాక్యం వినము, దేవుని వాక్యానికి విధేయత చూపించము, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతమందిని నడిపించాము? మన కుటుంబం వ్యవస్థ ఎలాగుంది? నా భర్త మారాడా? నా భార్య మారిందా? లేదా నా బిడ్డలు మారు మనసు పొందుకున్నారా? నా కుటుంబం అంతా కూడా ఈ రోజుకి ఇప్పటికి ఇంకొక 1-2 గంటలు దేవుని యొక్క రాకడ వస్తే నా కుటుంబాన్ని నేను అక్కడ పరలోకంలో చూసుకోగలుగుతానా అనే కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం అనేది కరువైపోయింది. ఈరోజు సన్నగిలిపోయింది. ఎందుకంటే వీ హ్యావ్ లాస్ట్ దట్ కనెక్టివిటీ. దేవునితో మనకు ఉండవలసిన ఒక సంబంధ బాంధవ్యాలు చాలా బలహీనపడిపోయి, విరిగిపోయి, చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయాయి. మారు మనసు అంటే ఏంటో తెలుసా? మారు మనసుకి మీకు ఒక పచ్చి ఉదాహరణ ఒకటి చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఫరో మోషే చేసిన 10 అద్భుతాల తర్వాత తన మనసు మార్చుకున్నాడంట. అఫ్కోర్స్ దేవుడిచ్చాడు, కానీ మనసు మార్చబడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫరో కూడా ఏమన్నాడంటే, మోషే నీ ప్రజలు నువ్వు తీసుకొని వెళ్ళిపో, నీ ప్రజలు నీ గోద ఏదైతే ఉన్నదో అంతా కూడా తీసుకొని వెళ్ళిపో, ఐగుప్తులోంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అని మనసు మార్చుకున్నాడు. కానీ ఈరోజు మనం మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఫరో లాంటి భయంకరమైన వ్యక్తి, ఫరో లాంటి శాడిస్ట్, ఫరో లాంటి ఉన్మాది ప్రపంచంలోనే లేడు. అలాంటి ఉన్మాది కూడా ఆ ఒక్క సమయంలోనే, ఆ ఒక్క సందర్భంలోనే మనసు మార్చుకోగలిగాడు. కానీ ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం చెప్పుకొని సమాజంలో చలామణి అయిపోతున్న మనము మార్చుకోవట్లేదు. మన పద్ధతులు మార్చుకోవట్లేదు, మన విధి విధానాలు మార్చుకోవట్లేదు. వాక్యం ఎంతగా సూటిగా నీకు కొట్టి చెప్తున్నప్పటికీ కూడా ఎంతలాగా తయారయ్యారంటే మర మనుషుల్లాగా తయారైపోయారు. మరి నీకు అన్యులకి తేడా ఏంటి? నీకు లోకానికి తేడా ఏంటి? నీకు నీ పరిశుద్ధతకి, లోకంలో ఉన్న పాపానికి తేడా ఏంటి? నీ ద్వారాగానే కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారాగానే కార్యాలు అతను స్థాపించాలనుకుంటున్నాడు, తను స్థాపించాలనుకుంటున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి రోజు ఒకళ్ళని కాదు, త్రియేక దేవుడే అఫ్కోర్స్. బట్ మనం ఏం చేస్తున్నా తెలుసా?
కార్చే విధంగా. అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా తండ్రి కారుస్తున్నాడు, కుమారుడు కారుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా మన ద్వారాగా మనం పెట్టే హింస, మనం పెట్టే బాధని వారు తట్టుకోలేక కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. మారు మనసు లేదు ఇజ్రాయేల్ ప్రజలకి. 40 సంవత్సరాలు తిరిగారండి. 40 సంవత్సరాలు ఎంతమంది వెళ్ళారు? ఆ 40 సంవత్సరాలు ఆ తరం వారు. తరం అని అంటే 40 సంవత్సరాలు అని అర్థం. ఆ తరంలో ఉన్నవాళ్ళు వాగ్దానం దేశంలోకి ఆ తరంలో ఉన్నవారు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. చాలా లెక్కలు ఎలాగుంటాయనంటే 6 లక్షల పురుషులు అని అన్నారు. అంటే వాళ్ళు పెద్దోళ్ళే. 6 లక్షల పురుషులకి 6 లక్షల స్త్రీలు కూడా భార్యలుగా ఉంటారు. ఎంత అయ్యారు లెక్క? 6 + 6 12 అయిందా? ఇంటికి ఆ సమయంలో 5 కానీ 4 కానీ పిల్లలు ఉండేవారు. కానీ తక్కువలో తక్కువ వేసుకోండి, హమ్దో హమారే దో, మేము ఇద్దరమే అని అలాగా అనుకోండి, 2 పిల్లలు వేసుకోండి. అంటే ఎంత అయ్యారు? అంటే వీళ్ళొక ఆడపిల్లలు మగపిల్లలు ఇంటికి 2 చొప్పున వేసుకుంటే వీరొక 12 లక్షల మంది. ఓకేనా? 12 లక్షల మంది. ఇక్కడికి ఎంత అయ్యారు? 24 లక్షల మంది అయ్యారు. ఓకే. ఇంకా ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా భార్యను కోల్పోయిన వాళ్ళు ఉండొచ్చు, భర్తలు కోల్పోయిన వాళ్ళు, వీళ్ళు కూడా కొన్ని లక్షల మీద ఉన్నారు. అఫ్కోర్స్ ఏదైనప్పటికీ 25 లక్షల మంది పైబడే ఈ వ్యక్తులలో ఆ వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఎంతమంది? ఆ తరము వారు అని అంటే ఎంతమందో తెలుసా? 2 పెట్టారు, యెహోషువ, కాలేబు. అంటే మీరు ఆలోచన చెయ్యండి ఏంటి అనేది. మనకి చాలా యేసుప్రభు అని అంటే ఏదో చాలా చులకనగా అయిపోయింది ఈరోజు క్రైస్తవులకి. ఏదో బామ్మర్ ఇంట్లో తిరుగుతూ అటు ఇటు తిరుగుతున్న బామ్మర్దో, ఏదో ఆ తోటకోడలు అటు ఇటు తిరుగుతున్న తోటకోడల్లాగో మనకి యేసుప్రభు వారు మనకు అలాగ అంత చులకనైపోయాడు. ఈరోజు వాక్యానికి విలువ లేకుండా చేసి పడేసాం మనం ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని అంటే ఎంత ప్రభావితం చేయాలంటే సమాజాన్ని అంత ప్రభావితం చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాము. ఎందుకనంటే వాక్యం మనలోకి ఫలించట్లేదు, పరిశుద్ధాత్మ కార్యాలు మనలోకి రావట్లేదు, పరిశుద్ధాత్మ కార్యాలు మన ద్వారాగా జరిగించబడట్లేదు. అంటే మీరు ఆలోచన చేయాలంటే తెలుసా, మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది. నరకం ఉన్నది, నరకం లేదని కాదు, భయంకరంగా ఉంటుంది నరకం. నీకు సమయం ఇచ్చాడు, నువ్వు నరకంలోకి నిశ్చయత్వం, అది నిశ్చయత్వమే. నువ్వు అందులోకి వెళ్తావా లేదా పరలోకానికి వెళ్తావా అనేది నువ్వు తేల్చుకోవాలి. మారు మనసు పొందుకో. ఇంకా మారు మనసు పొందుకొని క్రైస్తవులు చాలా మట్టుకే ఉన్నారు, చాలా మట్టుకున్నారు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే, నీ కుటుంబ వ్యవస్థను కానీ చూసుకుంటే, నీ బంధువులు కానీ చూసుకుంటే నీకు అర్థమైపోతుంది. వాళ్ళ సంగతి పక్కన పెట్టు, నీ హృదయాంతరంలో నువ్వు తొంగి చూసుకుంటే ఏ ఫలాలు ఫలించాము అనేది, ఏ ఫలాలు కలిగి ఉన్నాము అని. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఒకసారి తీయండి అమ్మా. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. సరే, నేను 6 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6, 7, 8 నుండి నేను చదువుతున్నాను. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని అంటున్నాడు. వారి హృదయాలు దూరంగా ఉన్నాయంట. మన పెదవులతోనే చేస్తూ ఉన్నాం మన ఆరాధన అంతా కూడాని, మన స్తుతి అంతా పెదవుల ద్వారాగానే ఉంది. మన హృదయాలు మాత్రం దేవునికి చాలా దూరంగా ఉన్నాయని అంటున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామండి. అసలు దేవుని వాక్యం ఈరోజు చెప్తూ ఉంటే కొత్తగా ఉంటుంది ప్రజలకు, క్రైస్తవులకి కొత్తగా ఉంటుంది. when there is a fire, ఆ ఒక అగ్ని వెళ్ళి ఆ వారి గుండెల్లోకి గుచ్చుకుంటుంటే, ఆ ఒక ఏమంటారు కణాలు, అగ్ని కణాలు, ఆ ఒక అగ్నితో వారిని తాకబడుతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మనం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకనంటే వీఆర్ నాట్ ఫీలింగ్ దట్ వీఆర్ నాట్ హోల్డింగ్ దట్ ఎక్స్పీరియన్స్. మన ఆ అనుభవాల్లోంచి మనం వెళ్ళకపోవడం కారణంగా ఏం జరుగుతుందంటే, ఈరోజు ఏమవుతుందంటే క్రైస్తవులకి కాయ ఉంటుంది కదమ్మా, గట్టిగా ఉంటుంది కదా, ఎలక్కాయనా అమ్మా తెలుసా? ఎలక్కాయ మింగుడు పడట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి?
దిగట్లేదని అర్థమాట. ఈరోజు వాక్యం కూడా క్రైస్తవులకి మింగుడు పడట్లేదు. చక్కగా చెప్పాలి, మనకి వినసొంపుగా మనం పొగడాలి, మనకు 10 మంది ఉండాలి, ఇటో 10 మంది ఉండాలి. మనం ఏదైనా స్వార్థ కార్యక్రమం చేయాలన్నా, మనం ఏ కార్యక్రమం చేయాలన్నా మనకి బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ అంత బ్యాక్గ్రౌండ్ పుషింగ్ ఉండాలన్నమాట. మనకి ఈ వ్యక్తి ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. అన్ని వదులుకొని వచ్చాడు. తెలుసా మీకు? యాజకత్వం, దెర్ ఈస్ అ ప్రీస్ట్హుడ్. యాజకత్వం, ఆ ఒక గుడి, ఆ ఒక యెరూషలేము, ఆ ఒక మందిరాన్ని వదులుకొని అడవుల్లో జీవించడానికి తను అర్పించుకున్నాడు. ఎందుకు అని అంటే తన జీవితానికి ఆ పిలుపు ఉన్నది. నలిగిపోయాడు. ప్రతిరోజు కూడా నలిగిపోయిన వ్యక్తి మిడతల్ని తిన్నాడు, ఆ ఒక తేనెని తిన్నాడు, జుంటి తేనెని తిని అక్కడే బ్రతికాడు. ఎందుకంటే ప్రజల్ని దేవుడు తట్టుకు తిప్పాలి అనని అన్ని సుఖభోగాల్ని విడుచుకున్నాడు. ఇంచుమించు నాకు తెలిసి యేసుక్రీస్తు గారి కన్నా ఒక 6 నెలలు పెద్దవాడు అంతే. ఆయన 31 సంవత్సరం, 31.5 సంవత్సరంలోనే ఆయన హతసాక్షి అయిపోయాడు. అన్ని సుఖభోగాల్ని వదులుకున్నాడు. ప్రతిరోజు నలగడానికి ఇష్టపడ్డాడు, ప్రతిరోజు చీల్చవేయబడ్డానికి ఇష్టపడ్డాడు. ఆ లోపల నుంచి ఏమంటారు, ఆ ఒక ఒత్తిడి, పైనుంచి ఒత్తిడి, ఆ ప్రతి ఒత్తిడిని కూడా తట్టుకొని ప్రభు యొక్క మార్గాల నడుచుకుంటూ ప్రభు కొరకు ఈ యొక్క ఏమంటారు మార్గాల్ని సంసిద్ధం చేసే క్రమంలో తన జీవితాన్ని ధారపోసుకుని నిలబడ్డ వ్యక్తి. అది అరణ్యం అంటే. అరణ్య జీవితం అని అంటే అలాగుంటుంది. అంటే మిమ్మల్ని అరణ్యంలోకి వెళ్ళిపోమనని కాదు, సుఖభోగాల్ని వదులుకోవాలి. చక్కగా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం మంచి మొక్కేసుకొని తిని చక్కగా అన్నీ తినేసి హ్యాపీగా గుర్రకు పెట్టి పడుకుంటాం. మనకు ఉదయకాలం తెల్లవారుజాము ప్రార్థనలు ఉండవు, కుటుంబ ఆరాధనలు ఉండవు. కానీ అందరూ మారిపోవాలి. దేవుడు మాత్రం మమ్మల్ని బాగా ఆశీర్వదించాలి, బాగా దీవించాలి, మనల్ని అవొచ్చేయాలి, ఇవొచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. కానీ మనం మాత్రం మన దేవునికి తట్టు తిరగము, ఆయన మాటకు విలువనివ్వం. కానీ ఆయన మాత్రం మన ప్రతి ప్రార్థనని ఆలకించి దానికి వెంటనే సమాధానం ఇచ్చేయాలి, బహుమానాలు ఇచ్చేయాలి, మనకి దీవెనలు ఇచ్చేయాలి, మన కుటుంబాలనేమో తీసుకుని వెళ్ళిపోవాలి. నువ్వు మాత్రం ఏమి చెయ్యు, నేను మాత్రం ఏమి చేయను. అన్ని వదులుకున్న వ్యక్తి అండి. వదులుకోవాలి. ఈరోజు నువ్వు సీరియల్ని వదులుకున్నావా, సినిమాలను వదులుకున్నావా, నీ సోషల్ మీడియాని ఎంతవరకు వదులుకున్నావు అనే ప్రశ్న దేవుడు చెప్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు ఏం వదులుకోగలిగావు నా కోసము అని నన్ను అడుగుతున్నాడు. ఏమైనా వదులుకోగలిగామా ఆయన కొరకు? సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వాలి ప్రభు సన్నిధిలో, కానీ ఇవ్వలేకపోతున్నాం. పైపెచ్చి ఏం చేస్తున్నావు? 40 రోజులని మొదలెడుతున్నావు. ప్రతి సంఘంలోనే అయిపోయింది ఈరోజు 40 రోజులు. 40 రోజులు ఏంటి? 40 రోజుల తర్వాత నీ పరిస్థితి ఏంటి? 325 రోజులు నీ పరిస్థితి ఏంటి? 40 రోజులు నిష్ఠగా ఉంటున్నావు, 40 రోజుల తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నావా? వదులుకోవలసినవి వదులుకున్నావా? విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టావా? నీలో క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నావా? నీలో క్షమాపణ గుణం కలిగి ఉన్నదా? ఏదైతే దేవుడు బోధించాడో ఈ 40 రోజులు, ఆ ఒక శ్రమల కాలంలో 40 రోజులు నువ్వు నేర్చుకున్నావో ఆ పాఠాలను అనుదినము నువ్వు నడుచుకొని దాని యందు నిలిచి ఉన్నావా అని దేవుడు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఏమన్నాడు? 40 రోజులు మీరు నా సిలువను ఎత్తుకొని రమ్మని అన్నాడా? లేదా గుడ్ ఫ్రైడే రోజున నా సిలువను ఎత్తుకొని రమ్మని అన్నాడా? అనుదినము అని అంటున్నాడు ఆయన. అనుదినము నీ సిలువను నువ్వు ఎత్తుకొని నన్ను వెంబడించమని అన్నాడు. అనుదినము కూడా వెళ్ళాలి నువ్వు శ్రమల్లో నుంచి. క్రైస్తవత్వం అని అంటే ఏమనుకున్నారు? క్రైస్తవత్వం అని అంటే బైబిల్ ఇచ్చుకొని ఇక్కడికి వచ్చేసి 4 పాటలు పాడి వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయి హ్యాపీగా కుటుంబాలు దీవించబడితే నువ్వు కూడా హ్యాపీగా ఉండి చక్కగా వెళ్ళిపోతావా? మారు మనసు. సొలొమోను జీవితంలో 4 సార్లు దేవుడు వాక్యం ద్వారాగా 4 సార్లు దేవుడు హెచ్చరించాడు. నేను నీకు రాజ్యాన్ని ఇస్తాను, నువ్వు ఆ రాజ్యంలో నేను చెప్పిన కట్టడాలకి, నేను చెప్పిన వాక్యానికి నువ్వు లోబడాలి అని. కానీ ఈరోజు సొలొమోను ఏం చేశాడు? 4 సందర్భాలు
తన తండ్రి దావీదు కూడా ఒక సందర్భంలో తనకి హెచ్చరించాడు, నీ రాజ్యం ద్వారాగా దేవుని రాజ్యం కట్టబడుతుంది, నీ రాజ్యం ద్వారాగా నీ యొక్క ఆ ఒక దేవుని యొక్క రాజ్యం స్థాపించబడుతుంది అని సొలొమోనుకి చెప్పినప్పుడు సొలొమోను 5 హెచ్చరికల్ని కూడా పక్కన పెట్టేశాడు. సొలొమోను ఏమైపోయాడో తెలుసా? ఈ లోకంతో స్నేహం చేశాడు. మొత్తం 300 భార్యలంట, 700 భార్యలు, 300 ఉపపత్నులనంట. మీరు చదవండి, మొదటి రాజుల గ్రంథం తీసి చదవండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం తీయండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనం, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అనంట. సొలొమోను ద్వారా దేవుడు రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. సొలొమోను నీ పెట్టాలనుకున్న ఉన్నతమైన స్థితిలో 40 సంవత్సరాలు యుద్ధాలు ఏమీ చేయలేదు, దేవుడు శాంతిని అనుగ్రహించాడు. కానీ 40 సంవత్సరాలు తన యుద్ధాలు చేయకపోవడం కారణంగా ఏం జరిగిందో తెలుసా? తన ఇతరులతో స్నేహం చేశాడు, ప్రపంచంతో స్నేహం చేసుకున్నాడు, ప్రపంచాన్ని ప్రేమించాడు. ఇంతమంది ఉపపత్నులను పత్నులను భార్యలుగా చేసుకొని దేవుడి నుంచి తొలగిపోయాడు, దేవుని వాక్కు నుంచి తొలగిపోయాడు, దేవుని కట్టడాల నుంచి తొలగిపోయాడు, దేవుడి విధుల నుంచి తొలగిపోయాడు. దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క మాటని కూడా ప్రక్కన పెట్టేశాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇంత అంత కాదట. ప్రపంచవ్యాప్తంలో మీరు చదవండి, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 11వ వచనం వరకు మీరు చదవండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇంత అంత కాదు. ప్రపంచ దేశాల్లో ఏ వ్యక్తికి కూడా లేని అంత జ్ఞానము, అంత వివేచన వరము ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అలాగిచ్చాడు. అంతగా భారీగా దీవించిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసిపాడేశాడు, తన రాజ్యాన్ని తీసిపాడేశాడు. మీరు 11వ అధ్యాయంలో చూసినట్టయితే 12 గోత్రాలు కలిగిన ఇజ్రాయేల్ ప్రజలను ఒక గోత్రమే సొలొమోను కుమారుడు రెహబోముకి ఇచ్చాడు, 11 తీసివేశాడు అతని నుంచి. జాగ్రత్త, అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాలు ఇవి, అంత్య దినాలు. అనుకుంటున్నారేమో ఇంకా మాకు ఉన్నదేమో అని అనుకుంటున్నారు. నో, ఇది అంత్య దినాల్లో ఉన్నాము. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. రాత్రి పడుకున్నవాడు ఉదయం కల ఉండట్లేదు, బయటికి వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి రావట్లేదు. ప్రపంచం ఎలాగుందంటే చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు, చీకటి ప్రతి చోట అలుముకున్నది. చీకటి రాత్రిపూటే కాదు, భయంకరంగా పగలనక రేయనక అది తిరుగుతూనే ఉన్నాడు. వాడికి తెలుసు వాడి యొక్క ఏమంటారు, వాడి సమాప్తం అయ్యే కాలం వచ్చింది అని, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. కావున ఏంటంటే వాడు కార్యాలు చాలా బలంగా చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. ఈరోజు మనం ఏంటి అసలు? మన జీవితాలు ఏంటి? మన జీవితాల నుంచి కాస్తంత అలా తప్పించి, దేవుడు అలా తప్పిస్తే మన జీవితాలు ఏమైపోవాలి? కంఫర్ట్ లైఫ్, మనకు సుఖశాంతులు కావాలి, మనం వర్ధిల్లాలి, మనకి నొప్పి కలగకూడదు, బాధ కలగకూడదు. ఇది క్రైస్తవ సమాజం ఈరోజు కోరుకుంటున్నది. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. ఆత్మ పరిశీలన అందుకనే చేసుకోమని చెప్తున్నాడు. మారు మనసు పొందావా లేదా అని అడుగుతున్నాడు. ఫలించకపోతే గొడ్డలి ఎక్కడుంటుందంట? గొడ్డలి చదవండి ఒకసారి, మీరు మత్తయి సువార్త తీయండి ఒకసారి. గొడ్డలి ఎక్కడ ఉంటుంది? వేర్ల దగ్గర ఉంటుందట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ చదవండి అమ్మా. వచనం చదవండి, 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నదని గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయిస్తాడంట. అంటే అంత రెడీగా ఉంది, అంత సంసిద్ధంగా దేవుడు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. ఇస్కరియోతు ఏం చేశాడు? ప్రభువుతో భోజనం చేసి రాత్రికి రాత్రి బయటికి వెళ్ళి ఆయన అమ్మేయలేదా? అతనితో పాటు ఆ రోజు భోజనం చేశాడు.
భోజనం పంక్తిలో కూర్చున్నాడు. ఆ ఒక బల్లలో పాల్గొన్న వ్యక్తి ఆ ఒక ఏమంటారు రొట్టెని తిన్నాడు. ఆ ద్రాక్షరసము తాగి తను బయటికి వెళ్ళి రోమా సామ్రాజ్యానికి సైనికులకి యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి అమ్మివేశాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఎలాగున్నాయంటే, మనం ఇక్కడి వరకు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళేటప్పటికి మన జీవితాలు ఎలాగవుతున్నాయంటే, క్రీస్తుని ఎక్కడో దిక్కున తాకట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో దిక్కున అమ్మి వేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడో దిక్కున ఆయన్ని ఏలం పాట వేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనం దేనికి లొంగిపోతున్నామనని. ఈరోజు మనతో మన కుటుంబం కానీ లేకపోతే, మన కుటుంబస్తులు లేకపోతే, ఈరోజు రక్షింపబడ్డ ఆత్మలు లేకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, ఇక్కడే నిన్ను అడుగుతున్నాడు లెక్క. ఇక్కడే ఉంటుంది తీర్పు ఇక్కడే తీర్చుతాడు. ఇక్కడే తీరుస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకెలా తెలుస్తుంది? ఏం చెప్పావో, ఏ సమాధానం చెప్తావో నీకెలాగా? ఇక్కడ అడుగుతున్నాడు, మారు మనసు పొందావా, ఫలించావా అని అడుగుతున్నాడు. అయితే నీ ఫలాలేవి, నీ ఫలాలు ఎక్కడున్నాయి అని అడుగుతున్నాడు. వేర్ ఈజ్ ద ఫ్రూట్? నీకు మారు మనసుని ఇవ్వడానికి నేను ప్రతి విషయంలోని నీకు తోడ్పడ్డాను కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చే వరకు కూడా నీకు నేను అన్ని విషయాల్లోని నేను తోడుగా ఉన్నాను కదా, నీకు నడిపించాను కదా, నీకు అన్ని విషయాలని నేను బయలుపరిచాను కదా, పరిశుద్ధాత్మలో మిమ్మల్ని నడిపించాను కదా, స్థిరపరిచి స్థాపించాను కదా. మరి ఫలాలేవి అని అడుగుతున్నాడు. ఫలాలేవి? బాగా జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి అమ్మి వేస్తే మిగతా 11 మంది ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళు క్రీస్తుతో పాటు మమ్మల్ని సిలువ వేయమని అడగాలా వద్దా? ఏమంటే 3.5 సంవత్సరాలు రాత్రి పగలు ఆయనతో పాటు తిరిగారు కదా, సువార్తను ప్రకటించారు కదా, ఏమంటారు దేవుని యొక్క అద్భుతాలను చేశారు కదా, చూశారు కదా, దేవుడితో యేసుప్రభు వారితో ప్రతి వీధిని నడుచుకున్నారు, ప్రతి చోటకి వెళ్ళి సువార్తను ప్రకటించి వారు ఆ ఒక ఏమంటారు హీలింగ్ మినిస్ట్రీ, ఆ ఒక స్వస్థత కార్యాలు కూడా వారు చేశారు. చేసిన వ్యక్తులు ప్రతి విషయంలోని ఆయనతో పాటు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు రేయింపగళ్ళు ఆయనతో ఉండగా మరి వాళ్ళు సిలువ వేయించుకునే సమయానికి మమ్మల్ని కూడా సిలువ వేయండి అని అనాలి కదా. వాళ్ళు ఎవరో లేరు. 11 మంది కూడా ఏం చేశారంటే చెట్టుకొకడు పుట్టకొకడు అని చెప్పి గోడ దూకి పారిపోయారు. ఎవరు పెట్టుకున్నాడు సిలువలోని? ఒక దొంగని పెట్టుకొని సాక్ష్యం ఇప్పించుకుంటున్న పరిస్థితిలోకి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒక నేరస్తుడు, ఒక దొంగ. మనం చాలా సింపుల్గా తీస్తాం, దొంగ నేరస్తుడే అని అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఆ వ్యక్తి చూడగలిగాడు, కానీ ఈరోజు నువ్వు నేను చూడలేకపోతున్నావు. ఏం ప్రార్థన చేశాడో తెలుసా? 3 గంటలు ప్రార్థన, 3 గంటలు ఆయన స్పృహలో ఉన్నట్టు తెలుస్తుంది. మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు అన్న ఏదైతే మాట ఉన్నదో ఆ మాటకి ఆ దొంగ ఏమయ్యాడో తెలుసా? మారు మనస్సును పొందుకున్నాడు. అది మారు మనసు అని అంటే. నన్ను సిలువలోంచి దించేయి, నన్ను అమాంతంగా ఇప్పుడు దించి నన్ను స్వస్థపరచు, నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు, నా కుటుంబంతో నేను ఉండేలాగా నాకు ఏర్పాటులు చెయ్యు అని అడగలేదు ఆ నేరస్తుడు, ఆ దొంగ. ఏమడిగాడు తెలుసా? నీ రాజ్యములో నాకు ఏమడిగాడు? స్థానం ఇవ్వను అన్నాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడు. ఈరోజు శిష్యులు ఎవడు కూడా ఏమంటారు సిలువ వేయించుకోవడానికి ఇష్టపడరు. నువ్వు నేను సిలువ వేయించుకోవడానికి ఇష్టపడకపోతే ఆయన ఎవరిని తీసుకొని వస్తాడు కదా? అన్యులను తీసుకొని వస్తాడు. ఇతరులను తీసుకొని వచ్చి సిలువ వేయించుకొని తన సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటాడు. అంటాడు కదా, ఈ మనుషులు నిన్ను స్తుతించడం ఆప్ చెయ్యనని అంటాడు. యెరూషలేములోకి ఆయన ప్రవేశించినప్పుడు అప్పుడు అంటాడు, వాళ్ళు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తాయి అని అంటాడు. అవునా కదా? అన్నాడా లేదా యేసుక్రీస్తు వారు? ఈ రాళ్ళు అరుస్తాయని అన్నాడు. రాళ్ళు అంటే ఎవరు? అన్యులు పెట్టుకుంటాడు. ఈరోజు నువ్వు నేను ముందుకు రాకపోతే నీకు నాకు ఇచ్చిన ఆధిక్యత, నీకు నాకు ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? చాలా ఉన్నతమైన విలువ. ఈ ఉన్నతమైన విలువని మనం పోగొట్టుకొని మనం ఏం చేస్తున్నావు తెలుసా? ఆయన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తాకట్టు పెట్టి ఏం చేయాలంటే అది చేస్తున్నాం. క్రైస్తవత్వం వచ్చి 2000 సంవత్సరాలు అయింది మన భారతదేశానికి. ఈరోజు భారతదేశం యొక్క జనాభా ఎంత అంటే 145 కోట్లు. ఈ 145 కోట్లలో 1% క్రైస్తవులు ఉన్నారు అంతే.
అప్పుడు 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 అంతే, ఇప్పుడు అంతే పరిస్థితి. కానీ 11 మంది శిష్యులు ఏం చేశారో తెలుసా? ప్రపంచాన్ని గెలవగలిగారు వెళ్ళి. వాళ్ళు ఎందుకు గెలవగలిగారు? మనం ఎందుకు గెలవలేకపోతున్నాం అంటే, మనకి ఈ లోకంతో, లోకస్తులతో స్నేహము, ప్రేమ, బాంధవ్యాలు ఎక్కువైపోయాయి. ఈరోజు మనం ఈ తరం ప్రజలకి, ఈ తరంలో ఉన్నవారికి క్రీస్తుని ఎందుకు చూపించలేకపోతున్నామో తెలుసా? ఎందుకంటే మనలో ఏ క్రీస్తు ఉన్నాడు అని అంటే, ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలు చేసే ఈ క్రీస్తే మనలో ఉన్నాడు. మనం సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించలేకపోతున్నాం. కానీ సిలువ వేయబడిన క్రీస్తే ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఎప్పుడైతే మన జీవితాలు సిలువ వేయబడతాయో, మన జీవితాల్లో ఉన్న అహంకారం ఉంటుంది కదా, నాది, నా ఇల్లు, లేదా నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు పాస్తులు ఉన్నాయి అని నాది అని ఒక గర్వం ఉంటుంది కదా, అది ఎప్పుడైతే సిలువ వేయబడుతుందో సిలువ మనలో నడుస్తుంది. సిలువ మన ద్వారాగా ప్రజల జీవితాలను తాకుతుంది. సిలువ మన ద్వారాగా ప్రజల్ని చేరుకుంటుంది. ఆ ఒక సిలువ రాజ్యం మనం స్థాపించడానికి వీలవుతుంది. ఒక సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందుకోలేక ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయనంటే, అందరూ తీయండి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 27 నుండి 26 వచనాలు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం చదువుతారా ఎవరన్నమ్మా? అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసినులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనై కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇందులో ఆత్మీయ సత్యం ఏంటనంటే, ఏలియా శిష్యరికంలో ఉన్న వ్యక్తి ఎవరు? ఏలియా శిష్యరికంలో ఉన్న వ్యక్తి ఎవరు? కాదు, ఏలియా శిష్యరికంలో ఉన్నది ఎలీషా. ఓకే, మరి ఏలియా శిష్యరికంలో ఉన్న ఎలీషా ఏలియా రథాల చేత, అగ్ని రథాల చేత పైకి ఎత్తబడినప్పుడు ఏలియాకున్న అభిషేకం 200 అభిషేకం ఎలీషా మీదకి వచ్చిందా లేదా? ఏమంటే వచ్చింది కదా. ఏలియా రథాలతో వెళ్ళిపోతున్నప్పుడు, అగ్ని రథాలతో పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా యొక్క ఆత్మ అభిషేకం ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క అభిషేకము 2 అంతలు ఎలీషాకు వచ్చింది. మరి ఎలీషా దగ్గర గెహజీ ఎవరైతే శిష్యరికంలో ఉన్నాడో, గెహజీ ఎవడైతే ఉన్నాడో, ఈ గెహజీ కూడా శిష్యరికంలో ఉన్నాడు. గెహజీ కూడా చాలా పరిచర్య చేశాడు. గెహజీ కూడా తన దగ్గర శిష్యరికంలో ఉన్న వ్యక్తే. మరి గెహజీ ఏలియా దగ్గర 2 అంతల ఆత్మను ఎలీషా పొందుకున్నప్పుడు, అంటే ప్రభు సన్నిధిలో ఉండి ప్రవక్తను వెంబడించి ప్రభు వాక్కును వెంబడించిన వ్యక్తి దగ్గరికి 2 అంతల ఆత్మ వచ్చినప్పుడు, అదే సన్నిధిలో ఉండి అదే ప్రవక్త దగ్గర శిష్యరికంలో ఉంటూ, మరి ఈ గెహజీకి ఎన్నంతల ఆత్మ రావాలి? యాక్చువల్గా చెప్పాలంటే 4 రావాలా రాకూడదా? చెప్పండి. 4 రావాలా? 2 వచ్చింది, 4 అవ్వాలి కదా అది. కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? 4 అంతల అభిషేకం పొందుకోవలసిన గెహజీ, అయ్యో గెహజీ నీకు తెలీదా ఆ వ్యక్తి ఎవరో, ఆ ప్రవక్త ఎవరో, ఆ వ్యక్తి చేసిన అద్భుతాలు ఏంటో మీకు తెలీదా? ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆ ఎలీషా దేవుని యొక్క శక్తి చేత. మరి ఎందుకు పడిపోయాడు అని అంటే, గెహజీ ఏం చేశాడు? దొడ్డిదారిని వెళ్ళి ఆ ఒక నయమాను ఇచ్చిన సంపదని ఎవరు తృణీకరించారని అంటే, ఎలీషా తృణీకరించాడు. నాకు 1 పైసా కూడా వద్దు నీ యొక్క బహుమానం అని అన్నాడు. నీ బహుమానాలు, నీ సంపద నాకు పైసా కూడా వద్దనని కాళ్ళతో తంతే, ఈ గెహజీ శిష్యరికంలో ఉన్న గెహజీ దొడ్డిదారిని వెళ్ళి, అడ్డదారిని వెళ్ళి
ఆ ఒక నయమాన్ని ఆపి అబద్ధాలాడి తన దగ్గరున్న ఒక బహుమానాలు, ఆ వస్త్రాలు, ఆ ధనాన్ని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి పాతిపెట్టాడు. పాతిపెట్టి ఏమీ తెలియలేని నంగనాచిలాగా వచ్చి నిలబడ్డాడు ఎలీషా దగ్గర. ఎలీషా అన్నాడు, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావనంటే, అయ్యగారు నేను ఎక్కడికి వెళ్ళలేదని ఎంత చక్కగా అబద్ధం ఆడాడు. నీ ఆత్మ నాతో రాలేదా అని అన్నాడు. ఆత్మ నాతో రాలేదంటే గెహజీ ఆత్మ కాదు, దేవుని యొక్క ఆత్మ గెహజీ నిన్ను వెంబడించలేదా అని అన్నాడు. ఈరోజు పొందుకోవాల్సిన పరిస్థితి ఏంటి తెలుసా? దేవుడు మనకి ఇంతవరకు మనం ఉండి చాలామంది పొందుకోవట్లేదు. దేవుని యొక్క వాక్కును పొందుకోవట్లేదు, దేవుని యొక్క ఆ ఒక ధన్యతలను పొందుకోవట్లేదు, దేవుని యొక్క మహిమను పొందుకోవట్లేదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని పొందుకోలేక ఎందుకో అలాంటి భయంకరమైన దిగజారుడు పరిస్థితులకు వెళ్ళిపోయారనంటే ధనదాహం. చుట్టూ తిరిగితే ధనదాహమే మనకి కనబడుతుంది. ఈరోజు మన పరిస్థితి ఎలాగున్నదనంటే, ఈరోజు నువ్వు పొందుకోవలసిన అభిషేకం, దేవుని సన్నిధిలో ఎంత అభిషేకం పొందుకోవాలి, ఎంత పరిశుద్ధాత్మ వరములతో ఫలాలతో నింపబడి ఉండాలి. ఇప్పటికే నువ్వు సంఘాల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ఇప్పటికీ పరిచర్య చేయాలి. నీ ద్వారాగా ప్రజలు మారాలి, నీ ద్వారాగా కార్యాలు జరిగించుకోవాలనే ఆయన ప్రయాణం, ఆయన సంకల్పం. ఆయన ప్రాథమిక సంకల్పం ఏంటంటే, ఎక్కడైతే ఆ ఒక అవ్వ ఆదాము కోల్పోయారో దాన్ని మరలా ఆయన కట్టబెట్టి ఇచ్చాడు మనకి. దానిని నువ్వు నిలుపుకోవాలి కదా. మరి లోకానుసారమైన ఆశలతో, లోకానుసారమైన ప్రేమలతో, లోకానుసారమైన ఆ ఒక మాటలకి, ఆ ఒక ఏమంటారు, ఆ ఒక బహుమానాలకి, లోకాశలకి నువ్వు లోబడిపోతే ఎట్లాగా? ఎప్పుడు మనం ఇంకెప్పుడు బాగుపడతాం? వెళ్తామా? పరలోకానికి వెళ్ళగలుగుతామా? గుండెల మీద ఈరోజు చెయ్యేసుకొని చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. జాగ్రత్త. ఈ రోజుల్లో నువ్వు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని, దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి, నీ పరిశుద్ధాత్మ వరాల ద్వారాగా నువ్వు ప్రజల జీవితాల్ని తాక్కుంటూ, దున్నుకుంటూ వెళ్ళిపోవాలి, చదును చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఒక కార్యక్రమంలోనే ఎవరు బాప్తిజం ఇచ్చే యోహాను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ రాకడలో, ఈ రెండవ రాకడలో ఆ బాధ్యత సంఘానికి అప్పచెప్పాడు. మన సంఘానికి కాదు, మొత్తం క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి సంఘస్థుడికి కూడా అప్పచెప్పాడు. మనం ఏం చేయగలుగుతున్నాం? మారు మనసు పొందుకున్నామా? మారు మనసు పొందుకున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం వచ్చేసింది. మీరందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినములో తండ్రి నాయన, నీ శక్తివంతమైన వాక్యము ప్రభా నాయన మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీరు మాట్లాడిన నాయన ప్రతి మాట కూడా ఇదిగో తండ్రి జీవము కలిగినది నాయన, అది అగ్నితో నింపబడి ఉన్నది, అది 2 అంచులు గల ఖడ్గమని ప్రభా నాయన చెప్తూ ఉన్నారు తండ్రి, హెచ్చరిస్తూ ఉన్నారు. నీ ప్రవక్త ద్వారాగా ప్రభా నాయన అలనాడు నీవు నాయన ఇదిగో తండ్రి నీ రాకడ సమీపంలో, నీ రాకడ కొరకు ప్రభా ఇదిగో తండ్రి మార్గాల్ని సరళం చేయడానికి నాయన నీ కేకగా నాయన ఇదిగో తండ్రి ఆ ఒక అరణ్యములో ప్రభా నాయన వేచి ఉన్న నాయన ఇదిగో బాప్తిజం ఇచ్చే యోహాను ఇదిగో తండ్రి నాయన ఈరోజు మా జీవితాలు కూడా ప్రభా నాయన ఇదిగో తండ్రి అలాంటి నాయన మరి ప్రభా నాయన ఆత్మ కలిగి మేము జీవించటంలో సహాయం దయచేయండి. పట్టుదల కలిగి అయ్యా, ఈ లోకంలో ప్రభా ఉన్న విషయాలను బట్టి రాజీ పడిపోయి కాదు, ఏదో వాళ్ళతో లాలుచి పడిపోయి కాదు, కానీ నీ రాకడ నాయన అతి త్వరలో రానై ఉన్నది. నీ రాకడ కొరకు ప్రభా నాయన సంఘాలని నువ్వు సిద్ధపరచాలని ప్రభా ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మేమున్నాము, ఇదిగో తండ్రి నీ కొరకు నీ స్వార్థను ప్రకటించడానికి నానా, నీ యొక్క రాజ్యాన్ని ప్రభా మేము స్థాపించడానికి, నీ ప్రజలను నీ కొరకు సిద్ధపరచడానికి అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని వాడుకో. ఈ అంత్య దినాల్లో ప్రభా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు ప్రభా నాయన ప్రతి వ్యక్తికి ప్రభా నాయన ఇదిగో తండ్రి తాకి ఇక్కడ ఉన్న వారిని ప్రభా నాయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని ప్రభ తాకి బలంగా నాయన వాడబడుటకు సహాయం దయచేయండి. రానయ్యున్న నాయన కాలంలో ప్రతి కుటుంబము కూడా ఒక ప్రజ్వరిలే జ్వాలగా ఉండుటకు నాయన ఇదిగో తండ్రి మరి నీ యొక్క రాజ్యం కొరకు వారు ప్రాకుళ్ళాటకు సహాయం దయచేయండి. సంసిద్ధం చేయండి
ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవ యేసయ్యా, నీ యొక్క కార్యాల నిమిత్తమే మేము చేయబడి ఉన్నాం. నీ కార్యాలని నిన్ను మహిమపరచడానికి మా యొక్క ప్రాణాత్మ దేహాలని మాకు ఇచ్చావు తండ్రి. ఈ సత్యాన్ని మేము ఎరిగి తండ్రి, ఇదిగో తండ్రి మారు మనస్సు కలిగి అయా మీ యొక్క మనస్సు మాలో ఉంచి నాయన మమ్మల్ని ప్రభా నాయన తీర్చిదిద్దవలసిందిగా కోరుతూ, అట్టి పరిశుద్ధాత్మ కృప నాయన ఆత్మ నడిపింపుని మాకు, మా కుటుంబాలకి, సంఘాలకి కూడా దయచేయవలసిందిగా కోరుతూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.